అంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు నువ్వెవడరా? గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా యావరేజ్. ఇప్పుడైతే అలెక్కే చిట్టి పికిల్స్ అయితే ట్రై చేద్దాం. ఇన్స్టాలో యూట్యూబ్లో వాళ్ళు ఇచ్చినంత హైప్ అయితే లేదు. అంత బూతులు తిడుతూ రిప్లై పెట్టాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్. అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ రోజైతే ఎంతో ట్రెండింగ్లో ఉన్న అలెక్కే చిట్టి పికిల్స్ అట్లానే డీపీ ఫుడ్స్ నుంచి అయితే ఆర్డర్ చేసాం అనమాట. కానీ ఇది మరీ దారుణం. ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక కస్టమర్ రేట్లు ఎక్కువ ఉన్నాయని అడిగితే చాలా పచ్చి బూతులు తిట్టారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం అలెక్కే చిట్టి పికిల్స్ వాళ్ళు. ఇక ఫస్ట్ అయితే ఈ విధంగా ఉంది ప్యాకింగ్. ఆర్డర్ చేయగానే చాలా అంటే చాలా త్వరగా అయితే వచ్చేసింది అనమాట. జస్ట్ 4 to 5 డేస్లోనే వచ్చింది. కానీ డీపీ ఫుడ్స్ అయితే దగ్గర దగ్గర 13 రోజులు పట్టింది. షిప్పింగ్ వల్ల లేట్ ఉందేమో, ఏదో ఇష్యూ జరిగి చాలా లేట్ అయితే అయింది. ఇది అలెక్కే చిట్టి పికిల్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే వచ్చింది. ప్యాకింగ్ కూడా బాగుంది. ఇప్పి చూద్దాం అసలు రెండు ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ క్వాంటిటీ అన్నీ అయితే మాట్లాడుకుందాం. పడుతుంది ఆ పిక్ కూడా అలెక్కే చిట్టి పికిల్స్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. అలెక్కే చిట్టి పికిల్స్ ఇది వచ్చేసి హాఫ్ కేజీ అనమాట. ప్రైస్ వచ్చేసి 600 పడింది. డెలివరీ ఛార్జెస్ షిప్పింగ్ అన్ని కలిపి 800 అయింది అనమాట. 200 ఎక్స్ట్రా తీసుకున్నారు వీళ్ళు. దాంట్లో షిప్పింగ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. దీంట్లో మనకి 600 పడింది. ఇక్కడ 530 అయినా అయితే రాశారనమాట. మరి అదేంటో అయితే అర్థం అవ్వలేదు. ఇది నార్మల్కి అయితే 530 ఏమో, ఇక్కడ 530 అని అయితే రాసిందనమాట. ఇంకా అట్లానే ఇది వచ్చేసి డీపీ ఫుడ్స్. దీంట్లో ఇది హాఫ్ కేజీ పెట్టాము, ఇది పావు కేజీ అనమాట. ఇది వచ్చేసి ప్రైస్ 280 పడింది. షిప్పింగ్ వచ్చేసి 70 రూపీస్ పడింది అనమాట. కానీ డెలివరీ అయితే చాలా లేట్ అయింది. షిప్పింగ్ ఇష్యూ అయితే ఉంది డెలివరీ. బాగుంది ఇది. ఇది ప్యాకింగ్ వీళ్ళది కూడా బాగుంది అనమాట. డీపీ ఫుడ్స్ ఇది వచ్చి పావు కిలో. ప్రైస్ 280 ప్లస్ 70 రూపీస్ షిప్పింగ్ అనమాట. టోటల్ 350 అయింది. ఇది హాఫ్ కేజీ కాబట్టి 800 అయింది అనమాట. ఇవి అయితే బౌల్స్లో వేసేసుకుందాం. బౌల్స్లో వేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో అయితే మాట్లాడుకుందాం అనమాట. ఇదైతే డబల్ ప్యాకింగ్ అయితే ఉందన్నమాట. వైట్ కవర్ ఇట్లా చూడండి, ఇక్కడ రాశారు వీళ్ళు డీటెయిల్గా. నాన్ వెజ్, డేట్, చికెన్ అనేవి రాశారనమాట. దాంట్లో ఇంగ్రీడియంట్స్ అవన్నీ అయితే కూడా రాశారనమాట. వాళ్ళ ఇన్స్టా పేజ్, యూట్యూబ్ పేజ్ పేరు కూడా పెట్టారు. ఇదైతే ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకొని నీట్గా బౌల్లో వేసేసుకొని టేస్ట్ చూద్దాం. మంచిగా ప్యాకింగ్ అయితే క్వాలిటీగా ఉంది. ఇదైతే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది డీపీ ఫుడ్స్ అనమాట, పావు కిలో. ఇదిగోండి చూడండి క్వాంటిటీ. ఇది హాఫ్ కేజీ. ఇది ఏంటంటే అలెక్కే చిట్టి పికిల్స్లో అసలు పావు కేజీ ఆప్షనే లేదనమాట మనం పెట్టడానికి. ఎవరైనా టేస్ట్ చూసి ఆర్డర్ చేసుకోవడానికి కూడా లేదు. ఆ ఆప్షన్ పెడితే బాగుంటుంది. చాలా వెబ్సైట్స్ వాళ్ళు కూడా 250 గ్రామ్స్ పెట్టట్లేదు అనమాట. అది పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఒకసారి టేస్ట్ చేసి నచ్చితే ఆర్డర్ చేసుకుంటారు. డీపీ ఫుడ్స్ అయితే ట్రై చేద్దాం అనమాట. బాగున్నాయి, పీసెస్ కూడా పెద్దగా ఇచ్చారు. గ్రేవీ కూడా బాగుంది. ఇలా థిక్గా ఉంటే మంచి కలుపుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. ఇదైతే ట్రై చేసేద్దాం ఇప్పుడు. కలుపుతున్నప్పుడే నోరూరుతుంది. పచ్చళ్ళు అంతే, కలుపుతున్నప్పుడే నోరూరుతాయి అనమాట. మీకే పచ్చడి ఇష్టం కింద అయితే కామెంట్ చేసేయండి. మంచిగా కలుపుకొని తింటే ఆ టేస్ట్ అనేది అయితే తెలుస్తుంది అనమాట మనకి. డీపీ ఫుడ్స్ టేస్ట్ అయితే బాగుంది, నాకు నచ్చింది అనమాట.
ఇది అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయినాయి కానీ కొంచెం సాల్ట్ ఎక్కువ అయినట్టుంది. సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోతుంది. ఈ విధంగా టేస్ట్ ఉంటే పచ్చడి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నాకు నచ్చింది. మొత్తం దీంతోనే తినేస్తానేమో డీపీ ఫుడ్స్తో. అలాగే చిట్టి పికిల్స్ కూడా ట్రై చేద్దాం. లెగ్ పీస్ డీపీ ఫుడ్స్ వాళ్ళు అయితే 250 గ్రామ్స్ పెట్టారు. అదైతే నాకు నచ్చింది. అలా పెట్టడం వల్ల ఏంటంటే 250 గ్రామ్స్ ఆర్డర్ చేసుకొని మళ్ళీ నచ్చితే ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట. ఎవరి బిజినెస్ అనేది ఆడది. కానీ యూట్యూబ్లో చూసాక అందరికీ ఆర్డర్ పెట్టుకోవాలని ఉంటుంది, కానీ ఎలా పెట్టుకోవాలో తెలీదు. అటువంటి వాళ్ళకి మన దాంట్లో మంచి వీడియో ఉంది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అని తెలియని వాళ్ళకి, కేవలం ఇది తెలియని వాళ్ళ కోసమే. అది కూడా మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. పచ్చడి ఘాటు ఘాటుగా ఉంటే ఇష్టమా, నార్మల్గా ఉంటే ఇష్టమా కింద అయితే కామెంట్ చేయండి. కొంతమంది ఘాటు ఘాటుగా తింటారు, కొంతమంది అంత ఘాటు అయితే ఇష్టపడరు అనమాట. ఇప్పుడైతే అలెక్కే చిట్టి పికిల్స్ అయితే ట్రై చేద్దాం. మందికి చిన్నగా ఉంటే ఇష్టపడతారు అనమాట. మనం వచ్చేసి ఇప్పుడు ఇది అరెక్కే చిట్టి పికిల్స్, ఇది కూడా ట్రై చేసేద్దాం. ఇన్స్టాలో యూట్యూబ్లో వాళ్ళు ఇచ్చినంత హైప్ అయితే లేదు. నాకైతే అంటే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అయినట్టుంది, ప్లస్ అట్లనే సాల్ట్ కూడా తక్కువైంది. నాకైతే డీపీ ఫుడ్స్ అయితే బాగా నచ్చింది అనమాట. పీస్ అయితే చూద్దాము. టేస్ట్ అయితే నాకు యావరేజ్ ఉంది. ఇది ఏకంగా ½ కేజీ ఆర్డర్ పెట్టాను, ఇది ½ కేజీ. ఇదే టేస్ట్ బాగుంది. టేస్ట్ అయితే యావరేజ్ ఉంది నాకైతే. మీకు ఏది నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. డీపీ ఫుడ్స్ అయితే అలెక్కే చిట్టి పికిల్స్ అని. మరి ఇన్స్టాలో యూట్యూబ్లో ఎంత అయిపోయింది చేస్తున్నారో మాత్రం అర్థం అవ్వలేదు. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల వాళ్ళకి చాలా భారీ నష్టం అయితే జరుగుతుంది అనమాట. నాకు తెలిసి ఆర్డర్స్ అయితే పడిపోతాయి. ఎందుకంటే ఒక కస్టమర్తో అలా అయితే బిహేవ్ చేయకూడదు, అది చాలా తప్పు. అది చాలా బాధ అనిపించింది అనమాట. ఒక కస్టమర్ ఆయన ఉద్దేశం చెప్పాడు, ఆ ఉద్దేశాన్ని నువ్వు అంత నెగిటివ్గా అంత బూతులు తిడుతూ రిప్లై పెట్టాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్గా చెప్పొచ్చు.
సార్ మా దాంట్లో ఇలాగే ఉంటాయి సార్ రేట్లు, మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి అని చెప్తే అది ఒక విధంగా ఉంటుంది. లేదు పచ్చి బూతులు తిడతాను అది ఇది అందరినీ ఇంక్లూడ్ చేసి అయితే మాట్లాడింది ఆవిడ అలెక్కే గారు, అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మా అన్నయ్యని కూడా ట్రై చేపిద్దాము, ఇది ఏది టేస్ట్గా ఉంది ఎలా ఉందని చెప్తాను అనమాట. నాకు నచ్చింది నేను ఆల్రెడీ చేశాను, నాకు నచ్చిన పికిల్స్ ఏంటో మా బ్రదర్కి తెలియదు అనమాట. అలెక్కే చిట్టి పికిల్స్ వస్తాయి. యా ఓకే, స్మెల్ అయితే బాగుందిరా. యావరేజ్ అంటే అంతా హైప్ ఇచ్చేసారు కదా పాపం, అతను తిట్టేసి అంత ఈ రేట్కి క్వాంటిటీకి ఈ టేస్ట్కి అంత చేయక బాగుంది, బాగుంది, యావరేజ్ ఉంది నాట్లో. ఇది చెప్తున్నాను డిపి ఫుడ్స్. డిపి ఇది కలర్ కూడా చాలా ఎక్కువ ఉంది, బాగుంది సార్. సో టేస్ట్ ఎలా ఉంది మాత్రం చూడాలి. ఇదైతే మంచి కలరు, ఇది గట్టిగా వస్తుంది సార్. సో చూద్దాం. ఇదైతే చెప్పక్కర్లేదు సార్, చంపేసిందిరా, చాలా బాగుంది సార్. డిపి ఫుడ్స్ నచ్చిందా? డిపి ఫుడ్స్ చాలా బాగుంది. ఈ ముక్క కూడా ఊరబడతారు కదా, టేస్ట్ వస్తుంది కదా తర్వాత, చంపేసారు. నీకు చెప్పలేదు, మనకు కూడా డిపి ఫుడ్సే నచ్చింది అనమాట. అలెక్కే అంత లేదు, కానీ అలెక్కే చిట్టి పికిల్స్ అలా తిట్టడం అనేది చాలా తప్పు. దాని మీద నువ్వేమన్నా, ఒక అబ్బాయి ఆర్డర్ చేసినప్పుడు అడిగాడు అనమాట, ఏంటండి ఇంత రేట్లు ఉన్నాయని అడిగితే వాళ్ళు రెస్పాండ్ బూతులు తిట్టారు, ఎవరు తిట్టారని తెలియదు అనమాట పర్టికులర్గా, కానీ ఆ వాయిస్ నోట్ అయితే ఉంది, దాన్ని నువ్వు కూడా వినే ఉంటావు. చూసాను, ఈ క్వాంటిటీకి ఈ రేట్కి అన్ని బూతులు నాటు వస్తావు అమ్మా, అంత చేయొద్దు. వ్యాపారం వ్యాపారమే, బిజినెస్ బిజినెస్, కస్టమర్ కస్టమర్, యూ షుడ్ రెస్పెక్ట్ కస్టమర్. ఓకే, కానీ కంపేర్ టు అల్కే పికిల్స్ డిపి ఫుడ్స్ బాగుంది. అలాగే అల్కే పికిల్స్ బాగోలేదని చెప్పట్లా, కంపేర్ చేసి చెప్తున్నాను. ఓకే, గోట్ ఇట్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అలెక్కే చిట్టి పికిల్స్ డిపి ఫుడ్స్ డైరెక్ట్ వెబ్సైట్ ఆర్ వాట్సాప్ ఉంటుంది, మీరు ఆర్డర్ చేసుకొని మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసింది. మాకు నచ్చింది మేము చెప్పాము అంతే, ఎవరి టేస్ట్ అయితే వాళ్ళకు ఉంటుంది అనమాట. డిపి ఫుడ్స్ అయితే క్వాంటిటీ క్వాలిటీ కానీ అది టేస్ట్ కానీ నాకైతే బాగా నచ్చినాయి, కానీ అలెక్కే చిట్టి పికిల్స్ ఇన్స్టాలో యూట్యూబ్లో ఇచ్చినంత హైప్ అయితే లేదనమాట. వాళ్ళు వాళ్ళ పచ్చని లేపుకుంటున్నారు అంతే. ఈ మధ్య వేరే లాంగ్వేజెస్లో వీడియోస్ చేసి అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. ఫస్ట్ మన తెలుగులో ఎంకరేజ్ చేస్తేనే మీరు ఇంత స్థాయికి వెళ్ళారు, అటువంటిది మర్చిపోయి అలా బూతులు తిట్టడం, అది దాని మీద ఇంకా వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వలేదు. రెస్పాండ్ అయితే బాగుండేది అనిపించింది అనమాట. అది ఎంతవరకు ఏమవుతుంది అనేది అయితే మనం చూద్దాము.